ఫ్రెండ్స్, ఒకవేళ మీరు గాని, ఒక స్టూడెంట్ గాని, ఒక నిరుద్యోగి గాని అయ్యుంటే, నిన్న ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో కాక్రోచ్ జనతా పార్టీ చేసినటువంటి ప్రొటెస్ట్ గురించి ఖచ్చితంగా మీరు ఒక్క వీడియో అయినా చూసుంటారు గదా! ఈ యొక్క ప్రొటెస్ట్ గురించి నేషనల్ మీడియా మొదలుకొని రీజనల్ మీడియా ప్రతి యూట్యూబ్ ఛానల్ కూడా అట్‌లీస్ట్ ఒక వీడియో అనేది చేయడం జరిగింది. అయితే దీనికి ముందుగా ఎవరైతే ఇక్కడ నాయకత్వం వహించి ఆ పీస్‌ఫుల్ ప్రొటెస్ట్ అనేది అంత పీస్‌ఫుల్‌గా జరగడానికి కారణమయ్యారో వాళ్ళని నిజంగా అప్రిషియేట్ చేయాలి. దేశ రాజధాని ఢిల్లీ అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా డిఫరెంట్‌గా ఉంటాయి. ఒకవేళ ఏదైనా చిన్న మిస్టేక్ జరిగినా కూడా అది వేరే లెవెల్‌లో అనగా పార్టీ ఫౌండర్స్ కానీ, లేకపోతే నాయకత్వం వహించినటువంటి వారు గానీ, స్టూడెంట్స్ అందరి మీదకి కూడా కొన్ని సెక్షన్స్ అమలయ్యి వారందరూ కూడా జైల్స్‌కి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడిండేది. కానీ నాయకత్వం వహించినటువంటి పార్టీ ఫౌండర్ అభిజిత్ దీప్కే గానీ, లేకపోతే ఇక్కడున్నటువంటి సౌరభ్ దాస్ అండ్ గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా పకడ్బందీగా ఈ పీస్‌ఫుల్ ర్యాలీని నిర్వహించారు. ముందుగా అనుకున్నట్టుగానే పార్టీ ఫౌండర్ ఎవరైతే ఉన్నారో అభిజిత్ దీప్కే ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయిన తర్వాత కొంచెం హై టెన్షన్ అనేది నెలకొంది. ఎందుకంటే ఒకవేళ అరెస్ట్ ఏమైనా చేస్తారా అనే ఉద్దేశంతోటి అందరూ ఉత్కంఠతోటి ఎదురు చూశారు. నేషనల్ మీడియా మొదలుకొని ప్రతి మీడియా ఛానల్ కూడా, ప్రతి యూట్యూబ్ ఛానల్ కూడా లైవ్స్ పెట్టుకొని చూశారు. అయితే అటువంటి అరెస్టులు గానీ ఏమి జరగకుండా మంచి భద్రత మధ్యనే అభిజిత్ దీప్కే బయటకొచ్చారు. వచ్చిన తర్వాత ఒక బుక్ అనేది చూపిస్తూ వారి యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటి? పేపర్ లీకేజ్ మరియు నేషనల్ వైడ్‌గా ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సాల్వ్ చేయాలని, దీనికి పూర్తి బాధ్యత వహిస్తూ సెంట్రల్ ఎడ్యుకేషనల్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలనేది డిమాండ్ చేసుకుంటూ బయటకొచ్చారు. అయితే ఈ పీస్‌ఫుల్ ప్రొటెస్ట్ అనేది ఇంత పీస్‌ఫుల్‌గా జరగడానికి ప్రాతినిధ్యం వహించిన సీజేపీకి సంబంధించినటువంటి నాయకత్వాన్ని ఎంతగా అభినందిస్తామో, అట్ ద సేమ్ టైం ఢిల్లీ గవర్నమెంట్ అండ్ ఢిల్లీ పోలీస్‌ని కూడా అంతే అభినందించాలి. ఎందుకంటే ఢిల్లీ దేశ రాజధాని. అక్కడ ఏ చిన్న మిస్టేక్ జరిగినా కూడా చాలా సెన్సేషన్ అయిపోయే అవకాశం ఉంటుంది. అయితే అటువంటి ఏ అవకాశం కూడా ఇవ్వకుండా ఎవరైతే శాంతియుతంగా నిరసన తెలియజేస్తాము అని చెప్పారో వారికి అలానే పర్మిషన్ ఇవ్వడం, వాళ్ళని అనుమతించడం, స్టూడెంట్స్ అందరూ కూడా ర్యాలీస్‌గా వెళ్ళి వాళ్ళ యొక్క నిరసన తెలియజేయడానికి గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసినట్టుగా చూస్తున్నాం. అండ్ వాళ్ళకి పోలీస్ ప్రొటెక్షన్ కూడా అలాగే ఇచ్చారు. ఎక్కడా కూడా అవాంఛనీయమైనటువంటి సంఘటనలు ఏం జరగకుండా ఉండడం కోసం పోలీసులు కూడా అన్ని వింగ్స్, మహిళా వింగ్ కానీ, లేకపోతే స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కానీ, ఢిల్లీ పోలీస్ కానీ అందరూ కూడా చాలా నిబద్ధతగా డ్యూటీ చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ యొక్క ప్రొటెస్ట్ ఎంత పీస్‌ఫుల్‌గా జరిగిందో దీన్ని కవరేజ్ చేయడానికి నేషనల్ మీడియా, రీజనల్ మీడియా అన్ని యూట్యూబ్ సంబంధించిన మీడియా ఛానల్స్ అన్నీ కూడా వేకువజామునే అక్కడికి వెళ్ళి లైవ్స్ పెట్టుకొని కూర్చొనున్నారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు నిజంగా ఇది చాలా సక్సెస్ అయిందని చెప్పి. ఎలా అంటే నేషనల్ మీడియా మొదలుకొని రీజనల్ మీడియా ప్రతి యూట్యూబ్ ఛానల్‌లో కూడా కాక్రోచ్ జనతా పార్టీ వీడియో పడకుండా అయితే పోలేదు. అయితే ఇది దేశంలోని యువతకు సంబంధించినటువంటి విషయం. అన్‌ఎంప్లాయ్‌మెంట్‌కి సంబంధించినటువంటి విషయం. ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ గురించి నిరసన తెలియచేయడం అనేది, పీస్‌ఫుల్ ప్రొటెస్ట్ చేయడం అనేది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇచ్చినటువంటి రైట్. దాన్ని వినియోగించి చేస్తున్నటువంటి ఈ ప్రొటెస్ట్‌కి సంబంధించినటువంటి కూడా అనేక మంది నెగెటివ్‌గా కూడా దీన్ని స్ప్రెడ్ చేయడం జరిగింది. ఏంటంటే వీళ్ళకి అనవసరమైన అంటగట్టడం, లేకపోతే వీళ్ళు సంఘ విద్రోహ శక్తులుగా చూపించే ప్రయత్నాలు కూడా జరిగాయి. ఒకవేళ ఛానల్స్ కొన్ని పార్టీలకు పనిచేయాల్సి ఉంటుంది. కొంతమంది జర్నలిస్టులు పార్టీలకి స్టిక్ ఆన్ అయి ఉంటారు. అయినా కూడా ఇది దేశంలో ఉన్నటువంటి యువతకు, దేశంలో ఉన్నటువంటి అన్‌ఎంప్లాయ్‌మెంట్‌కి సంబంధించిన విషయం కదా! అనేక మంది లక్షలాది మంది స్టూడెంట్స్ సంబంధించిన విషయం, వాళ్ళ లైఫ్స్‌కి సంబంధించినటువంటి విషయం కదా! సో ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడు అట్‌లీస్ట్ మనం సపోర్ట్ చేయకపోయినా కూడా ఇట్ ఈస్ బెటర్ టు బి కామ్‌నెస్ మెయింటైన్ చేయడం మంచిది. దాన్ని మనం అపోజ్ చేయడం వల్ల నిజంగా మన క్రెడిబిలిటీ మనం తగ్గించుకున్న వాళ్ళం, మన రెప్యుటేషన్ మనం తగ్గించుకున్న వాళ్ళం అవుతాం. కొన్ని విషయాల్లో మనం పాజిటివ్‌గా మాట్లాడతాం. దాన్ని ఇంప్రెస్ అయ్యి మన ఛానల్ మీదకి వచ్చి మనల్ని ఫాలో అవుతూ ఉంటారు కొంతమంది. వాళ్ళు ఒక స్టూడెంట్ అయ్యుండొచ్చు, వాళ్ళు ఒక నిరుద్యోగి అయ్యుండొచ్చు. వాళ్ళు మనం ఎప్పుడైతే ఇట్లాంటి వాటిని అపోజ్ చేసి అక్కడ నిరసన తెలియజేస్తున్న వారికి ఏదో సంఘ విద్రోహ శక్తుల్లాగా మనం చూపిస్తే మన మీద ఉన్నటువంటి నమ్మకం పోతుంది. మన మీద ఉన్నటువంటి ఆ రెప్యుటేషన్ వాళ్ళ మనసులో తగ్గిపోతుందనమాట. సో ఇది కొంచెం అన్‌కంఫర్టబుల్‌గా నాకు అనిపించింది. మరి ఈ వీడియో మీరు చూస్తూ ఉన్నారు కదా! మరి మీకెలా అనిపించింది ప్రొటెస్ట్? ఇలాంటి ప్రొటెస్ట్‌లు జరగాలని మీరు కోరుకుంటున్నారా? లేకపోతే గవర్నమెంట్ ముందుగానే స్టూడెంట్ యొక్క సమస్యలను పసిగట్టి వారికి హెల్ప్‌ఫుల్‌గా ఆల్వేస్ ఉండాలని మీరు అనుకుంటున్నారో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో ఖచ్చితంగా తెలపండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.